హైదరాబాద్లో అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతామని సర్కార్ ప్రకటించింది. నగరవాసుల బాధల్ని శాశ్వతంగా తొలగించేందుకు చర్యలు చేపడతామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. సమృద్దిగా కురుస్తున్న వర్షాలతో 2 ఏళ్ల వరకు కరవు దరిదాపుల్లోకి రాదని సీఎం హర్షం వ్యక్తం చేశారు. భాగ్యనగరం సమస్యలపై విపక్షాలకు చిత్తశుద్ది ఉంటే ప్రభుత్వానికి సహకరించాలని కేసీఆర్ సూచించారు. వర్షం, వరద పరిస్థితుల్ని ఎదుర్కొనేందుకు యంత్రాంగం అప్రమత్తంగా ఉందన్న ఆయన ప్రజాప్రతినిధులు ఆయా ప్రాంతాల్లోనే ఉండి నిరంతరం పర్యవేక్షిస్తున్నారని వెల్లడించారు. వర్షాల వల్ల ఇప్పటి వరకు 5గురు మరణించినట్లు సమాచారం వచ్చిందని ముఖ్యమంత్రి ప్రకటించారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అన్ని ప్రాజెక్టులకు ఫుల్గా వాటర్ వస్తూ ఉంది. ఇది అదేని కాకుండా ఆల్ మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఫుల్ అయిపోయి ఓవర్ఫ్లో అవుతా ఉన్నాయి. ఎస్ఆర్ఎస్పి 75 టీఎంసీలు దాటిపోయింది ఇప్పటికీ లేటెస్ట్. సింగూరు ప్రాజెక్ట్ కూడా ఫుల్ అయిపోయింది. మన నిజాం సాగర్ ప్రాజెక్ట్ కూడా ఫుల్ అయిపోతూ ఉంది. దానికి కూడా మంచి ఇన్ఫ్లోస్ ఉన్నాయి. అప్పర్ మానేరు అన్ని కూడా ఆల్ ప్రాజెక్ట్స్ ఫుల్ ఉన్నాయి. శ్రీశైలం 172 టీఎంసీలు దాటిపోయింది. 40 టీఎంసీలు వస్తే ఫుల్ అయిపోతుంది. ఇంకా మహాబలేశ్వరంలో కూడా 20 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ అయినట్టు మనకు సమాచారం వచ్చింది. ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాములు కూడా బాగా నిండుకుండలాగా ఉన్నాయి. పైన ఎంత వర్షం కురిసినా మనకే వచ్చేటువంటి పరిస్థితి ఉంది. శ్రీశైలం తప్పకుండా ఓవర్ఫ్లో అవుతుంది. నిండకుండా మిగిలి ఉండే ఏకైక ప్రాజెక్టు మనకి ఇప్పుడు ప్రస్తుతానికి నాగార్జున సాగర్. శ్రీశైలం నిండిన తర్వాత దాని గేట్లు కూడా ఎత్తేస్తారు కాబట్టి అది భవిష్యత్తులో ఈ 5-6 రోజుల వర్షాలు ఉంటాయనే ఫోకస్లో దాంట్లో కూడా గణనీయంగా నీళ్ళు వచ్చేటువంటి అవకాశం మనకు ఉంటుంది. 46,000 చెరువులకు గాను 25,000 పైచిలుకు చెరువులు అలుగు పోస్తా ఉన్నాయి, అంటే మత్తడి దుంకుతున్నాయి. 19 ఇవి కాకుండా మిగతా 19,000 చెరువులు ఆల్మోస్ట్ 80%, 90% ఆ పద్ధతిలో నిండి ఉన్నాయి. 2 సంవత్సరాల దాకా కరువు రక్కసి తెలంగాణ వైపు చూడకుండా అయిపోయింది ఇప్పుడు పరిస్థితి. పంటలు పెద్దగా వాషాప్ అయిన పరిస్థితి ఎక్కడ లేదు. కొన్ని చోట్ల పంటలలో నీళ్లు కమ్ముకొని ఉన్నాయి. చెరువు కట్టలు చాలా తక్కువ, 71 మాత్రమే తెగినాయి. ఒక 60-70 ప్లేసులలో 56 ప్లేసులు అనుకుంటా R&B వాళ్ళ రోడ్లు కూడా రోడ్ల మీద నుంచి నీరు పారటం కానీ ఓవర్ఫ్లో కావటం కానీ కొంచెం దెబ్బతింటం కానీ ఒక 7-8 చోట్ల నేషనల్ హైవేస్ మీద నుంచి కూడా నీళ్ళు పొర్లి పారుతున్నాయి. పోలీస్ అధికారులను, జిల్లా రెవెన్యూ యంత్రాంగాలను అప్రమత్తం చేయమని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ ఆఫీసర్ కూడా సెలవు మంజూరు చేయవద్దని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆర్మీతో కూడా మాట్లాడిన వారు కూడా సంసిద్ధంగా ఉన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులంతా కూడా వాళ్ళ జిల్లాలలో వాళ్ళ నియోజకవర్గంలో కేంద్రీకృతమై ఉన్నారు. ఈ వరద నష్టాలు మీద ఇంకా నెక్స్ట్ 2-3 డేస్ కూడా చూసుకొని కేంద్రానికి ఒక నివేదిక కూడా పంపించబోతా ఉన్నాం. అయితే హైదరాబాదు సిటీలో కొంచెం భిన్నమైన పరిస్థితి ఉంది. ఇది 1908 తర్వాత అత్యధికంగా కురిసిన వర్షపాతం. నేను జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంలో పరేడ్ గ్రౌండ్లో చేసిన ఉపన్యాసంలో చెప్పిన ఈ స్థితి వస్తుంది హైదరాబాద్కు తప్పదని చెప్పి. కొంతమంది విశ్వనగరం అనే దాన్ని హెక్కిల్ చేసే విధంగా మాట్లాడతాం. ఇదేనా విశ్వనగరం అని మాట్లాడుతున్నారు. అది చాలా తెలివి తక్కువ, అవివేకంతో ఉండే ముచ్చట. విశ్వనగరాలు తెల్లారి వరకు తయారు కావు. విశ్వనగరాలు ప్రణాళికాబద్ధంగా ఒక 10 సంవత్సరాల కాలం పాటు, 12 సంవత్సరాల కాలం పాటు పనిచేస్తే అవుతాయి. ఓవర్ నైట్ చూమంతరంటే విశ్వనగరాలు తయారు కావు. హైదరాబాదులో వర్షం నీళ్ళని తీసుకుపోయేటువంటి నాలాల మీద, స్టామ్ వాటర్ డ్రైన్స్ మీద 28,000 అక్రమ కట్టడాలని, ప్రభుత్వానికి సంబంధించిన వివిధ శాఖల బిల్డింగ్లు కూడా ఉన్నాయి. ఒక అంత గొప్ప పరిపాలన గతంలో జరిగింది కాబట్టి ఈ కర్మ వస్తుంది మనకు. దీన్ని చెయ్యాలంటే దీనికి కావాల్సిన వ్యయం 11,000 కోట్ల రూపాయలు. మాటలు మాట్లాడితే, గాలి మాట్లాడితే కాదు. మెర్సీలెస్గా ఒకటి మాత్రం చేస్తున్నాం. ప్రతి సర్కిల్కు ఒక ఫ్లయింగ్ స్పాట్ పెట్టమని ఇప్పుడు చాలా సీరియస్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. హైదరాబాదులో అక్రమ కట్టడం కడితే నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తాం. అది కట్టేవాడు రాజకీయ నాయకుడైనా, మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, కార్పొరేటర్ అయినా, ఎవరైనా సరే నిర్దాక్షిణ్యంగా ఎంత పవర్ఫుల్ పర్సన్ అయినా సరే ఇక నుంచి అక్రమ కట్టడాలు ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్లో అనుమతించబడాయి. కట్టదలుచుకున్న కూడా నేను హెచ్చరిక చెప్తా ఉన్నా, కట్టి మీ ఆస్తి చెడగొట్టుకోకండి, డబ్బులు పాడు చేసుకోకండి. దయచేసి నిర్దాక్షిణ్యంగా ప్రభుత్వం కూల్చివేస్తుంది ఒకటి, లేకపోతే ఇటువంటి సిచ్యువేషన్ వస్తుంది. తర్వాత ఈ 28,000 నాలాల మీద కట్టిన అబ్స్ట్రక్షన్స్ కూడా తొలగించాల్సిన అక్కర ఉంటుంది. మీడియాతో నా ప్రార్థన, దయచేసి మీరు ఇప్పుడు ఎట్లయితే రిపోర్ట్ చేసినారో సమస్యను, ఇవి కూల్చేటప్పుడు కూడా మీరు పాజిటివ్ ధోరణితో కరెక్ట్గా కూలుస్తున్న ప్రభుత్వం మీద సపోర్ట్ చేయాలి. ఇంతకుముందు అంతా ఎల్నినో ఇయర్స్ ఉండేది మనకు. నౌ దిస్ ఇయర్తోని లానినో సైకిల్ మొదలైంది.
అంటే నెక్స్ట్ ఇయర్ కూడా భారీ వర్షాలే ఉండబోతాయి, రాబోయే 5-6 సంవత్సరాలు చాలా చక్కటి వర్షపాతం ఉంటుంది అనేటువంటి ఒక శుభ సందేశం మనకు వస్తూ ఉంది. అది దాన్ని గుర్తించి మరి ఇప్పటి నుంచే ప్రభుత్వం ఖచ్చితంగా ఈ అడ్డంకులు తొలగించాలా, రోడ్లు పాడుకాకుండా చూసుకోవాలా, ప్రజలను కాపాడుకోవాలా, సిటీని కాపాడుకునే పరిస్థితి ఉంటుంది.